వాటికి సమాధానం బడ్జెట్లో అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా తేటతెల్లంగా చెప్తాను. ఇవాళ మనకే నేను ఎన్నికల్లో ఏదైతే 4 అంశాలను ప్రామాణికంగా పెట్టానో ఆ 4 అంశాలకి కూడా విపరీతమైనటువంటి బడ్జెట్లో అనుకోని అంచనాలకు మించి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అంటే అవన్నీ సాధించుకోవడానికి మనకే అవకాశం ఉంది. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు నన్ను దృష్టిలో పెట్టుకునే ఎంత బడ్జెట్ని కూడా అంత ఫ్రీగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా మీరు ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత అవిభక్త ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఇవాళ దాకా కూడా 1952 నుంచి ఇవాళ దాకా కూడా వ్యవసాయం మీద ఇంత భారీ ఎత్తున నిధులు పెట్టినటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు, ఇంక్లూడింగ్ చంద్రబాబు ప్రభుత్వాలు కూడా ఆనాడు. కానీ ఈనాడు వ్యవసాయ పరిస్థితుల్ని వాటి యొక్క విధానాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం మీద 65% మంది జనాభా బతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనేటటువంటి దృష్టితో 43,000 కోట్ల రూపాయల చిల్లర వ్యవసాయానికి పెట్టినటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా సమాజంలో ఎక్కువ మంది ఏ వర్గానికి చెంది ఉంటారో ఆ వర్గానికి ఎక్కువ లబ్ధి చేకూర్చాల్సినటువంటి కనీస బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, పాలకుల మీద ఉంటుంది. అది ఈవేళ ఈ బడ్జెట్ ప్రతిస్పందించేటటువంటి విధంగా 43,000 కోట్ల రూపాయలు పెట్టండి. ఇది మా బడ్జెట్ యొక్క విధానం. అలాగే ఇరిగేషన్ 16,000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది.